చాలా బాగుంది. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఒకప్పుడు మనకి ఏదైతే డిఎస్పీ లవ్ ట్రాక్స్ కి లేదంటే చాట్ విజన్స్ కి మంచి పేరు ఉందో, ఈ మూవీకి అయితే మళ్ళీ అప్పటి డిఎస్పీ అనేది గుర్తు చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు 100% న్యాయం చేశారు. సో నెక్స్ట్ యాక్టింగ్ గురించి చెప్పుకుంటే సాయి పల్లవి, నాగచైతన్య ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. సో మెయిన్ గా చెప్పుకోవాల్సింది నాగచైతన్య యాక్టింగ్ గురించి. సాయి పల్లవి అన్ని మూవీస్ మనం చూస్తుంటాం కాబట్టి ఎక్కడంతా కొత్తగా అనిపించదు, కానీ నాగచైతన్య చాలా వరకు కొత్తగా యాక్ట్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ తన ట్రాన్స్ఫర్మేషన్ అయినా తన లేదంటే తన కస్టమర్ స్క్రీన్ లో మనకు కనిపిస్తుంది. సో దాని వరకు న్యాయం చేస్తుంది, 100% న్యాయం చేస్తుంది. చాలా మేబీ దానికి బాగా కనెక్ట్ అయ్యే ఎవరైతే మాత్రం వాళ్ళకి 100% చేస్తారు. ఎందుకంటే అలా సెకండ్ హాఫ్ లో చాలా 2 సీన్స్ చాలా మత్స్యకారుల్లో ఎలా చేశారు మన రాగ చైతన్య సాయి పల్లవి? 100% న్యాయం అయితే చేశాడు. తన ట్రాన్స్ఫర్మేషన్ ఈజీగా కనిపిస్తుంది, తన స్లాంగ్ అయినా సరే ఏదైనా కనిపిస్తుంది. మేము సేవల నుంచి వచ్చాం కాబట్టి మాకు తెలుసు స్లాంగ్ ఎలా ఉంటుందో. కరెక్ట్ 100% కరెక్ట్ అయ్యారు. సో చాలా బాగా చేశారు. బుజ్జి తల్లి సాంగ్స్ ఎలా అనిపించినాయి అన్న? సాంగ్స్ వరకు మనకు వచ్చే ప్రతిది ఏంటంటే, ఇప్పుడు మాస్ మూవీస్ మనకి తమను అంజు ఎలా అయితే లేపారు, క్లాస్ మూవీని డిఎస్పీ ప్రతి బిట్ లో లేపాడు. అసలు ఒక మంచి ఫీల్ గుడ్ బీజిఎం తో ఒక మంచిగా తీసుకొని చేశారు. ఇది మన తొంగకి నెగిటివ్ వచ్చు, ఆ నెగిటివ్ కాకుండా చాలా సాఫ్ట్ బీజిఎం తో మంచిగా ఇచ్చారు.